ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నెల్లో పెచ్చులు ఊడిపడి పనులు ఆగిపోయాయంటూ వస్తున్న కథనాలపై ప్రాజెక్టు అధికారులు స్పందించారు. ఆగస్టు 2న బెంచ్ వర్క్ జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు ప్రాజెక్టు అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. ఏదో వెలిగొండ ప్రాజెక్ట్ టనల్లో పెచ్చులు ఊడిపోయి ప్రమాదం జరిగినట్టుగా కొన్ని టీవీల్లో వార్త స్క్రోల్ అవుతున్నట్టు ఇప్పుడే తెలిసింది. ఎన్టీవీలో స్క్రోల్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేశారు. బట్ అది ఇప్పటిగా పడినది కాదు. అది ఆగస్టు 2వ తారీఖున బెంచింగ్ వర్కులు జరుగుతూ ఉంటే చిన్నగా కొద్దిగా ఆ పెచ్చులు ఊడి పడ్డాయి. ఎందుకు పడ్డాయి అంటే అవి మామూలుగా సర్వసాధారణంగా మేము ముందుకు బెంచింగ్ వర్కులు చేసినప్పుడు బ్లాస్టింగ్ పెడతాం కదా, దానివల్ల కొద్దిగా పెచ్చులు ఉండడం సర్వసాధారణము. అలాగే ఇది కూడా పడింది. బట్ కాకపోతే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మేమేం చేసామంటే వెంటనే పై అధికారులకు విన్నవించాము, దీన్ని రిపోర్ట్ చేశాము. రిపోర్ట్ చేసి తర్వాత మన హైదరాబాద్ జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు జియాలజిస్టులను పిలిపించాము. వాళ్ళు 4 రోజులు ఇక్కడ స్టే చేసేసి ఎంత పూర్తిగా స్టడీ చేసేసి మాకు రిపోర్ట్ పంపించారు.